ఆశలతో ఆకాంక్షలతో రాత్రి పగళ్ళు కష్టపడి చదివి నీట్ ఎగ్జామ్ రాస్తే మీ చాతకానితనం వల్ల 40 లక్షల విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చైనా వారు దేశం లోపలికి వస్తుంటే ఆపే శక్తి నీ దగ్గర లేదు. ఇవాళ కనీసం నీట్ ఎగ్జామ్ను కూడా జాగ్రత్తగా నిర్వహించలేని స్థితిలో ఉంటే ఇలా లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలు ప్రశ్నార్థకంగా మారితే మీరు నిమ్మకు నోరెత్తునతో ఉన్నారు. ఈ స్కామ్లో ఉన్నటువంటి దోషులు కొంతమందిని అరెస్ట్ చేసినా వారి వెనుక ఉన్న శక్తులు ఎవరో తేల్చే పరిస్థితులు మీరు లేరు. ప్రభుత్వం యొక్క ఉదాసీనత చాతకానితనం వల్లే నీటికి ఈ పరిస్థితి దాపురించింది. దీనికి ప్రధానమంత్రి మోడీ గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు పూర్తి బాధ్యత వహించాలి. దోషులను శిక్షణమే కాకుండా బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు మా పోరాటం ఉంటుంది.